కేవలం ఒక చెక్ తీసుకొని అది కూడా ఫార్మాలిటీ కాబట్టి అందులో డేట్ రాసుందా డేట్ రాసలేదో కూడా చూసుకుంటాం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో కొంతమంది తెలివిగా డబ్బులు తీసుకునే వాళ్ళు ముందే ప్రీ ప్లాన్ ఉంటారు కాబట్టి దాన్ని డేట్ కూడా రాస్తారు. మరి దానికి వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది? ఒకవేళ డేట్ రాకపోయినా అలాంటి చెక్ ఏమి విట్నెస్ ఏమి ప్రూఫ్ లేకుండా క్యాష్ ఇచ్చేస్తే అది చెక్ బౌన్స్ కేసెస్లో ఎంత నష్టం జరుగుతుంది డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అనేది మీరు విశ్లేషణలో చెప్పండి. నాకు కావాలి ఏదో ఒకటి, వాట్ ఎవర్ ద ఇన్స్ట్రుమెంట్, నాకు ఒక ప్రూఫ్ కావాలి అని చెక్స్ తీసుకుంటారు బ్లైండ్గా. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీళ్ళు ఏమనుకుంటారు అంటే మనం ప్రూవ్ చేసుకోవచ్చులే, వీళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితిలో మనం చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు అనుకుంటారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగవు. ఓకే, హ్యాండ్ ఇచ్చేస్తారు, మీరు బై హ్యాండ్ ఇచ్చేస్తారు మనీ. మీరు ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు వేసిన తర్వాత ప్రూవ్ చేసుకునే టైంలో ఎవిడెన్స్ స్టేజ్లో ఇది చాలా టఫ్ అయిపోతుంది. ఇవ్వలేదు అసలు ప్రూఫ్ ఏది, దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లేవు అని డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో దొంగలు దే విల్ గెట్ అవే. ఎవరైతే ఈ ఫైనాన్స్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నారో మెయిన్గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలి. చెక్ తీసుకున్నప్పుడు ప్రామిసరీ నోట్ మీద స్టాంప్ పెట్టి క్యాష్ అనేది సైన్ చేసుకోవాలి. yes sir, దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అది కూడా సేమ్ యాజ్ చెక్ లాగానే అది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ గా పరిగణించబడుతుంది. కరెక్ట్. సో నేను చెప్పేది ఏంటి అని అంటే బ్లైండ్గా చెక్స్ ఇచ్చేగానే ఇచ్చేసాడు అని చూసుకోకుండా బీరువాలో పెట్టుకోకుండా అసలు దాని వ్యాలిడిటీ ఉందా ఏంటి, సైన్ ప్రాపరేనా, ఈ పాన్ కార్డ్లో ఉన్న సైన్ ఈ చెక్ మీద ఉన్న సైన్ కరెక్టేనా, ఇవన్నీ కోరిలేట్ చేసుకోవాలి. కరెక్ట్.